తమను చంపేస్తామంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారంటూ ఓయూ జేఏసీ సంచలన ఆరోపణ చేస్తుంది. అల్లు ఆర్మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో తమను వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జేఏసీ నేతలు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసినందుకు క్షమాపణ చెప్పాలంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఓయూ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక అల్లు ఆర్మీ అల్లు ఫ్యాన్స్ పేరుతో వందల కాల్స్ వస్తున్నాయని, తమకు బెదిరింపులు రాకుండా అల్లు అర్జున్ చూడాలంటూ ఓయూ జేఏసీ నేతలు అంటున్నారు. ఫ్యాన్స్ను అల్లు అర్జున్ అదుపులో పెట్టుకోవాలని, బెదిరింపులు ఆగకపోతే 30,000 మందితో అల్లు అర్జున్ ఇంటిని మళ్ళీ ముట్టడిస్తామంటూ ఓయూ జాక్ వార్నింగ్ ఇస్తోంది. బెదిరింపులపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జేఏసీ నేతలు. ఇక ఇంటిపై దాడి చేసినందుకు వెంటనే హీరో అల్లు అర్జున్కు క్షమాపణ చెప్పాలంటూ అల్లు ఆర్మీ అల్లు అర్జున్ అభిమానుల పేరుతో వందల కాల్స్ వస్తుండడం, తమను చంపేస్తామని బెదిరిస్తుండడంతో ఫ్యాన్స్ని అదుపులో పెట్టుకోవాలంటూ అల్లు అర్జున్ కూడా ఓయూ జేఏసీ నేతలు మరోసారి హెచ్చరిస్తున్నారు. తమ ఫోన్ నంబర్లను అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారంటూ ఓయూ జేఏసీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ఫోన్ కాల్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్దేనంటున్నారు. ఫోన్ కాల్స్ ఆగకపోతే వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామంటూ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చేసి బెదిరిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు జేఏసీ నేతలు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఇటీవల ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు అర్జున్ ఇంటి వద్ద ఆందోళన దిగారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం కోరుతూ డిమాండ్ చేస్తూ ఆయన నివాసంపై రాళ్లను విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు జేఏసీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై సీఎం రేవంత్ కూడా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేయడం సరికాదన్నారు. ఈ తరహా ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ డీజీపీకి సిపికి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం వద్దన్నారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించవద్దంటూ ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రేవంత్ ఆదేశించారు. అటు ఓయూ జేఏసీ నేతల దాడి ముఖ్యమంత్రి ఖండించినప్పటికీ కూడా వారిని అప్పటికే స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ తర్వాత రోజు వాళ్ళు బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత జేఏసీ నేతలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. వందలాది మంది అల్లు ఆర్మీ అల్లు ఫ్యాన్స్ పేరుతో ఈ బెదిరింపు కాల్ చేస్తున్నట్టుగా జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కాల్స్ ఆగకపోతే, కాల్స్కు బాధ్యత అల్లు అర్జున్దేనని, కాల్స్ కనుక ఆగకపోతే, ఫ్యాన్స్ని కంట్రోల్లో పెట్టకపోతే మళ్ళీ వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు తాము వెనుకాడమంటూ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. న్యాయం చేయాలనే ఆలోచనతో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరపున అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని, ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. డిసెంబర్ 4న సంఘటన జరిగితే దాదాపు 26-27 వరకు ఇట్లా స్పందన లేదు. మేము పోరాటం చేసిన ఫలితంగానే 2 కోట్లు వచ్చినాయని అక్కుసతోని. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు. ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిండ్రు, నా ఇజ్జత్ తీసిండ్రు, దేశంలో నేను పేద స్టార్ని అని గొప్ప విర్రవీగలి ఏదైతే గొప్పగా చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది. ఉస్మానియా విద్యార్థులు నా తలను దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా కోర్టు విసిరారు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు జేఏసీ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై సీఎం రేవంత్ కూడా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేయడం సరికాదన్నారు. ఈ తరహా ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ డీజీపీకి సిపికి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం వద్దన్నారు. అయితే సంధ్యా థియేటర్ ఘటనతో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించవద్దంటూ ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రేవంత్ ఆదేశించారు. అటు ఓయూ జేఏసీ నేతల దాడి ముఖ్యమంత్రి ఖండించినప్పటికీ కూడా వారిని అప్పటికే స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ తర్వాత రోజు వాళ్ళు బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత జేఏసీ నేతలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. వందలాది మంది అల్లు ఆర్మీ అల్లు ఫ్యాన్స్ పేరుతో ఈ బెదిరింపు కాల్ చేస్తున్నట్టుగా జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కాల్స్ ఆగకపోతే, కాల్స్కు బాధ్యత అల్లు అర్జున్దేనని, కాల్స్ కనుక ఆగకపోతే, ఫ్యాన్స్ని కంట్రోల్లో పెట్టకపోతే మళ్ళీ వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు తాము వెనుకాడమంటూ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం.
న్యాయం చేయాలనే ఆలోచనతోని ఉస్మాని యూనివర్సిటీ జేఏసీ తరపున అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. డిసెంబర్ 4న సంఘటన జరిగితే దాదాపు 26-27 వరకు ఇట్లా స్పందన లేదు. మేము పోరాటం చేసిన ఫలితంగానే 2 కోట్లు వచ్చినాయని ఒక అక్కుసతోని. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు. ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిండ్రు, నా ఇజ్జత్ తీసిండ్రు, దేశంలో నేను పేద స్టార్ ని అని గొప్ప విర్రవీగలి ఏదైతే గొప్పగా చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది. ఉస్మానియా విద్యార్థులు నా తలని దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకం చేయనప్పుడు, మీరు అన్యాయం జరిగినప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ అరే లంజా కొడుక ఎట్లా తిడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పురా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేము అల్లాటప్పగలం కానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అల్లు అర్జున్ మేము కనీసం 15 మంది వస్తే నేను తట్టుకోలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి 8,000 మంది విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి ముట్టడి చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి? నువ్వు పెద్ద హీరో కాదు, నువ్వు జీరో అని ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కనీసం నీ అభిమానుల పేరుతో ఎవరితో బెదిరింపులు చేస్తున్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విధంగా చట్టానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. ఒక చదువుకున్న మేధావులుగా, పిహెచ్డి స్కాలర్ గా నీకు చదువు జ్ఞానం ఉంటే నీ పూరంబోగాలకు చెప్పు. లేని పక్షంలో నీవు ఈరోజు 1500 మంది అన్నావు కదా, ఎన్ని వేల మందితో ముట్టడి కార్యక్రమం చేసుకున్న బిడ్డ, ఇప్పటికైనా ఆలోచన చెయ్యి. నీలాంటి చిల్లర కొడుకులు ఎంత మంది తిట్టించినా మాకేం కాదు, మా ఇంటికి ఇట్లా ఏం కాదు. బట్ చట్టాన్ని గౌరవించాలి. చట్టం పరిధిలో అందరం సమానమే. నువ్వు పెద్ద హీరో ఉండొచ్చు, మేము సామాన్యులు ఉండొచ్చు, కానీ ఒక పేద బిడ్డకు న్యాయం విషయంలో మేము ఖచ్చితంగా న్యాయం చేసినామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా మేము తట్టుకుంటాం, నిలబడతాం. కానీ చట్టం ముందల మీ యొక్క దురాఘాతాలు, మీ యొక్క వాస్తవాలు, మీ నిజ స్వరూపం బయట పెట్టాల ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని తగ్గించుకో, నీ యొక్క ఎక్స్ట్రాలు తగ్గించుకో, ఒక మనిషిగా జీవించు. రైట్. అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ని కంట్రోల్లో పెట్టాలంటూ ఓయూ జాక్ నేతలు మళ్ళీ హెచ్చరిస్తున్నారు. అల్లు అర్జున్ ఎక్స్ట్రాలు తగ్గించుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ని అదుపులో పెట్టి ఇలాంటి బెదిరింపు కాల్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతనిదేనంటున్నారు ఓయూ జాక్ నేతలు. మా కరెస్పాండెంట్ దేవిక జైన్ అయ్యారు. దేవిక, అల్లు అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపు కాల్స్ వల్ల తమకు ఇబ్బంది పడుతున్నామంటూ ఓయూ జాక్ నేతలు ఓయూపీఎస్లో ఫిర్యాదు చేసిన ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలాంటి బెదిరింపు కాల్ చేస్తున్నారు అసలు? సంధ్య థియేటర్ ఘటన ఏదైతుందో దానికి సంబంధించి రేవతి కుటుంబానికి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఆ ఘటన చోటు చేసుకొని దాదాపుగా అంటే 4వ తారీఖు ఈ ఘటన చోటు చేసుకుంటే దాదాపుగా కొన్ని రోజుల పాటు కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు అంటూ కూడా చాలా మంది ధర్నా చేసిన విజువల్స్ లో మనం చూసామైతే ప్రస్తుతానికి ఓయూ జేఏసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే సంధ్య థియేటర్ కి సంబంధించి రేవతి కుటుంబానికి న్యాయం జరగట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక దాదాపుగా 10-15 మంది ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన ఘటనని కూడా మనం చూడడం జరిగింది. మన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ లో కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందులో కొంతమందికి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి అంటూ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఓయూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం వెళ్లి ఓయూ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మేము భయపడట్లేదు, కేవలం మేము చట్ట ప్రకారంగా వెళ్ళాలనుకుంటున్నాము. మేము గనక భయపడాలి అనుకుంటే ఈ విధంగా వచ్చేవాళ్ళం కాదు, మాకు న్యాయం కావాలి. ఈ విధంగా అంటే ఎవరైతే ఇప్పుడు నాకు ఫోన్లు చేసి విసిగిస్తున్నారు అంటే బెదిరిస్తున్నారు, మిమ్మల్ని చంపేస్తాము, వచ్చి అల్లు అర్జున్ కి గనక మీరు క్షమాపణ చెప్పకపోతే కఠినంగా ఏ విధంగా ఉంటుందో కూడా మేము చెప్పలేము, క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా ఒక పక్క బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో 100 కాల్స్ వస్తున్నాయి. నా నెంబర్ ని కూడా అందరికీ షేర్ చేయడానికి గల కారణం కూడా వీళ్ళే అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన మాటల్లో కూడా విన్నాం. తన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫ్యాన్స్ కానీ లేకపోతే తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఫోన్స్
వస్తే అంటే దానికి గల కారణం అల్లు అర్జునే. ఇవి రాకుండా ఆ బాధ్యత తీసుకోవాల్సింది కూడా అల్లు అర్జునే. కానీ దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఇప్పటి వరకు కూడా మాట్లాడిన పరిస్థితి. నా ఫోన్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నాడు అంటూ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విధంగానే కనుక కొనసాగితే ఖచ్చితంగా ఓయూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా దాదాపుగా వేల సంఖ్యలో వచ్చి మేము దాడి చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మాటల్లో కూడా విన్నాం, కొంతమంది ముట్టడిస్తేనే ఈ విధంగా ఉంది అంటే కొన్ని వేల మంది విద్యార్థులు వచ్చి అల్లు అర్జున్ ఇంటిని కనుక ముట్టడిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నువ్వే చూసుకో, నువ్వు ఎలాంటి వాడివి అనేది ఇప్పటికైనా అర్థమైంది అంటూ కూడా ఓయూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీడియో చేసి పెట్టడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం కూడా భయపడుతున్నాము అని కాదు, మేము చట్ట ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి పోలీసులకు కూడా చెప్పాలి కాబట్టి చెప్పాము. కానీ ఏదైనప్పుడు న్యాయం కనుక జరగకపోతే ఎక్కడికైనా వస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలా కనుక ఫోన్ బెదిరింపులు కనుక తగ్గకపోతే ఖచ్చితంగా ఇంటిని ముట్టడించి ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు జరుగుతుందో దానికంటే రెండింతలు చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దేవిక. సో చంపేస్తామంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్